హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయంలో 12 శ్లోకాలు చదువుకున్నాము. 10 శ్లోకాలు కంప్లీట్ చేసాము. మాతాజీ, అంటే 11 శ్లోకాలు కంప్లీట్ చేసాము. 11 శ్లోకాలు కంప్లీట్ అయింది. 12వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఇంకా 2 శ్లోకాలు చదివితే మనకి 2-3 శ్లోకాలలోనే ఇంకా మనకి 3వ ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానం పూర్తవుతుంది. ఓకే. సో 3వ శక్తి భగవంతుడి యొక్క భౌతిక శక్తి గురించి అడిగినటువంటి ప్రశ్న. భగవంతుడి యొక్క భౌతిక శక్తి అయినటువంటి ఈ యొక్క భౌతిక ప్రకృతి ఏమిటి అని, బాహ్య శక్తి అయినటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏమిటి అని నిమి మహారాజు అడగడం అనేటువంటిది జరిగింది. దానికి సమాధానం ఎవరు చెప్తున్నారు? నవయోగీంద్రులలో అంతరిక్ష కదా, అంతరిక్ష సమాధానం చెప్తున్నారు. సో అంతరిక్ష చెప్తున్నటువంటి సమాధానం ప్రకారంగా భగవంతుడు ఈ భౌతిక శక్తిని ఎందుకు తయారు చేశారు, భగవంతుడి యొక్క బాహ్య శక్తిని ఎందుకు తయారు చేశారు అని అంటే, మన ఇచ్ఛానుసారము, మన కర్మల అనుసారము మనకి వివిధ రకాలైనటువంటి జీవజాతుల్లో జన్మించేలా ఏర్పాటు చేయటం కోసం ఆయన ఈ భౌతిక విశ్వాన్ని సృష్టించారు. 84 లక్షల రకాల జీవరాశుల్లో మనం పరిభ్రమిస్తూ ఉన్నాము. ఇలాంటి పరిభ్రమణ చేయడానికి భగవంతుడు చేసినటువంటి ఏర్పాటు ఏమిటి? భగవంతుడు త్రిగుణాలని మన మీద ప్రభావితం చేసేలా చేశారు. అలా చేయడం వలన భగవంతుడికి అన్యంగా భోగించాలి అనుకునేటువంటి మనం, భగవంతుడు యజమాని కాదు నేనే యజమాని అని అనుకునేటువంటి మనకి సరి అయినటువంటి వాతావరణాన్ని కల్పించారు. రెండవది, ఈ భౌతిక సృష్టి ఎంత గొప్పగా సృష్టించారు అనంటే, మీరు ఏం కావాలంటే అది దొరికే విధంగా. ఇంద్రియ భోగం కావాలంటే ఇంద్రియ భోగం, ఆధ్యాత్మిక పురోగతి కావాలంటే ఆధ్యాత్మిక పురోగతి, ఎవరికి ఏది కావాలంటే అది. ఆ విధమైనటువంటి సృష్టిని భగవంతుడు చాలా గొప్పగా సృష్టించారు. కానీ ఈ భౌతిక సృష్టిలో ఇవ్వబడినటువంటి ఇంద్రియ భోగాన్ని భగవంతుడి మీద ప్రేమతో చేయాలి. ఈ ఇంద్రియ భోగాన్ని ఉపయోగించే భగవంతుడి మీద ప్రేమ పెరిగేలా మనము చేయాలి. అందుకు భగవంతుడు మనకి ఇంద్రియ భోగాన్ని ఉద్దేశించింది. అంటే ఏ విధంగా అయితే ప్రభుత్వం ఒక వ్యక్తిని తప్పు చేస్తే తీసుకువెళ్ళి జైల్లో పెట్టి, ఆ జైల్లో ఉన్నంతకాలం ఆయన చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఇంకొకసారి నేను అలాంటి తప్పు చేయకూడదు అనేటువంటి భావన వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఆ జైలు నుంచి బయటికి ఎలా తీసుకొస్తారు, అలా భగవంతుడిని మర్చిపోయి భగవంతుడిలా నేను కూడా యజమానిని, నేను సేవకుణ్ణి కాదు నేను సేవింపబడేవాడిని అని అనుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈ భౌతిక విషయంలో పెట్టి, తను చేసినటువంటి తప్పు తాను తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేసి, ఎప్పుడైతే మనం చేసినటువంటి తప్పుని మనము సరిదిద్దుకుంటాము, బయటికి వస్తే మళ్ళీ అలాంటి తప్పు చేయము అని ఎప్పుడైతే అనుకుంటామో, మనలో పరివర్తన వచ్చినప్పుడు మళ్ళీ ఈ జైలు నుంచి మనల్ని బయటికి తీసుకెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని అందుకోసం సృష్టించారు. అందుకనే మొత్తం విశ్వంలో భౌతిక విశ్వం 1/4వ వంతు మాత్రమే. మిగిలిన 3/4 వంతులు ఆధ్యాత్మిక జగత్. ఆధ్యాత్మిక విశ్వం, స్వేచ్ఛగా ఉండాల్సినటువంటి విషయం. అది విడుదలైనప్పుడు తెలుస్తుంది ఈ భౌతిక విశ్వం నుంచి ఆధ్యాత్మిక విశ్వంలో దొరికేటువంటి సంతోషం ఏమిటి అని. ఎప్పుడు ఆధ్యాత్మిక విశ్వం చూడనటువంటి వాళ్ళకి ఈ భౌతిక విశ్వమే సుఖ సంతోషాలని ఇస్తుంది అని అనుకుంటాం. మనం ఉంటున్నటువంటి మనకు వస్తున్నటువంటి ఆనందం, సుఖం అంతకు మించినటువంటి ఆనందం లేదు అని అనుకుంటాం. ఎప్పుడు జైల్లో నుంచి బయటికి రాని వ్యక్తి జైల్లోనే సుఖంగా ఉన్నాను అని అనుకుంటున్నటువంటి విధంగా. కాబట్టి ఇలాంటి ఈ భౌతిక విశ్వంలో మనము వెళ్ళినప్పుడు మన ప్రయత్నము, మన కర్మ ఎలా ఉండాలి? ఈ విశ్వం నుంచి బయటకు వచ్చేలా ఉండాలి. అంతే తప్ప ఈ విశ్వంలోనే మళ్ళీ మళ్ళీ బంధింపబడేలా ఉండకూడదు. భగవంతుడు అయితే ఏర్పాట్లు చేశారు. ఏ విధంగా అయితే ఒక ఫ్లైట్ ఎక్కినటువంటి వ్యక్తి దిగేంత వరకు ఆ ఫ్లైట్లో తను చేస్తున్నటువంటి కార్యకలాపాలు ఏ విధంగా తనను మళ్ళీ తిరిగి బంధిస్తున్నాయి అనేటువంటిది మనకి ఏదైతే ఉదాహరణతో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో,
ఈ భౌతికమైనటువంటి శరీరంలోకి వచ్చినటువంటి మనం ఈ భౌతిక శరీర లేకుండగా ఉండేటువంటి స్థితికి వెళ్ళడానికి మనం చేయాల్సినటువంటి పనుల్ని చేయకుండా ఈ భౌతికమైనటువంటి శరీరానికి ఉన్నటువంటి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలను వాడుకుంటూ ఇంద్రియార్థాల సంపర్కంలో భోగించాలి అనేటువంటి కోరికల్ని ఎప్పుడైతే మనం కలిగి ఉంటున్నామో అందుకోసం మనం చేస్తున్నటువంటి కర్మలు అవి పుణ్యకర్మలే కావచ్చు పాపకర్మలే కావచ్చు. ఈ పుణ్య పాప కర్మలు మనల్ని నిరంతరం ఈ జన్మ మృత్యు చక్రంలో పడేసి మనల్ని భౌతిక విశ్వంలోనే బద్ధజీవులుగా మార్చేస్తుంది. అంత పర్ఫెక్ట్గా సృష్టించేశారు భగవంతుడు ఈ భౌతిక విశ్వాన్ని. భగవంతుడిని మర్చిపోయే విధంగా, భగవంతుడికి అన్యంగా మనం కోరుకున్నటువంటి సుఖాలను అనుభవించే విధంగా, తిరిగి మనం భగవంతుణ్ణి గుర్తు తెచ్చుకునే విధంగా, గుర్తు తెచ్చుకున్నటువంటి మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లని అన్నిటి కూడా భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో ఏర్పాటు చేశారు. అలాంటి ఈ భౌతిక విశ్వము సృష్టింపబడింది భగవంతుడి యొక్క స్వేదరంధ్రాల నుంచి. అలానే ఈ భౌతిక విశ్వం లయం కూడా చేయబడుతుంది భగవంతుడి ద్వారానే. ఎప్పుడైతే లయం అవుతుందో సుమారుగా 100 సంవత్సరాల పాటు దుర్భిక్షం ఏర్పడుతుంది, కరువు కాటకాలు ఏర్పడతాయి. ఒక్కసారి 1000 మంది సూర్యులు ఉదయిస్తే ఎలాంటి ఉష్ణోగ్రత అయితే ఉంటుందో అలాంటి వేడి మనకి ఈ భూమి మీద ఏర్పడుతుంది. ఇది ఏ కొద్ది రోజుల కోసం కాదు, ఒక 100 సంవత్సరాల పాటు జరిగేటువంటి ప్రక్రియ. ఈ విధంగా భౌతిక విశ్వం మొత్తం కూడా ప్రళయాగ్నికి లోనవుతుంది. ఆ ప్రళయాగ్ని సంకర్షణుడి యొక్క ముఖము నుంచి వస్తున్నటువంటి ప్రళయాగ్ని. ఈ సంకర్షణుడు ఎవరు? చివరికి విష్ణువు యొక్క అవతారానికి కూడా మూలమైనటువంటి సంకర్షణుడు. అలాంటి సంకర్షణుడి యొక్క ముఖము నుంచి వస్తున్నటువంటి ఈ యొక్క అగ్ని భౌతిక విశ్వాన్ని మొత్తానికి కూడా తాపానికి గురి చేస్తుంది. ఆ తరువాత సంవర్తక మేఘాలు రావడం జరుగుతుంది. ఆ సంవర్తక మేఘాలు కురిపించేటువంటి వర్షం చుక్కలు చుక్కలుగా పడదు. ఏనుగు తన తొండంతో నీళ్లని గనక పట్టుకొని వదిలేస్తే ఏ విధంగా అయితే దారలా పడుతుందో అలాంటి వర్షాన్ని కొన్ని సంవత్సరాల పాటు కురిపిస్తే ఈ విశ్వం మొత్తం కూడా ఆ నీళ్లలో మునిగిపోతుంది. ఈ విధంగా ఈ విశ్వం ప్రళయానికి లోనవుతుంది. ఏ జీవులనైతే ఈ భౌతిక విశ్వంలోకి సృష్టింపబడినప్పుడు పంపించారో అవే జీవులు తిరిగి ఈ ప్రళయం జరిగినప్పుడు భగవంతుడి లోకి ఐక్యమైపోతారు, భౌతిక విశ్వంతో సహా. అంటే మనమేదో ముక్తిని సాధించినట్లు కాదు. ఇది కేవలం ప్రళయ సమయంలో కొంతకాలం పాటు ఈ భౌతికమైనటువంటి సృష్టి కనిపించకుండా పోతున్నటువంటి సమయంలో మనం అందరం కూడా భగవంతుడిలోకి వెళ్ళిపోతాం, గర్భంలోకి వెళ్ళిపోతాం. ఇది బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల కాలం పూర్తి అయిన తరువాత జరిగేటువంటి పూర్ణ ప్రళయం ఏదైతే ఉందో ఆ ప్రళయం. ఇక ఇంకా ఏం జరుగుతుంది, ఈ ప్రళయం ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అంటే ఈ భౌతిక విశ్వం అంటే మొత్తం కూడా భగవంతుడి యొక్క బాహ్య శక్తి. ఇంకా ఏం చెప్పారు అనేటువంటిది ఇంకా 2-3 శ్లోకాల్లో మనం ఈరోజు చూద్దాం. 12వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. రంగదేవి మాతాజీ. తతో రాజముసృజ్య వైరాజ పురుషో నృప తతో విరాజముత్సృజ్య వైరాజః పురుషో నృప అవ్యక్తం విశతే సూక్ష్మం నిరంధన ఇవానలః అవ్యక్తం విశతే సూక్ష్మం నిరింధన ఇవానల. రాజా, ఇతట విరాట్ పురుషుడగు వైరాజ బ్రహ్మ తన విశ్వరూపమును త్యజించి ఇంధన విహీనమగు అగ్ని వలె సూక్ష్మమగు అవ్యక్తంలోనికి ప్రవేశించును. ప్రభుపాదుల వారి భాష్యం. ఆదిలో బ్రహ్మ నుండి ఆవిర్భవించి ప్రళయ సమయమున తిరిగి అతనిలోనే లయము చెందడి సంపూర్ణ బద్ధ జీవన సమూహమును ఈ శ్లోకమందలి వైరాజ అను పదము సూచించినని
శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అభిప్రాయపడేది. విరాట్ పురుషుని ప్రకటనముచే భౌతిక సృష్టి యందు రూపగుణ కార్యముల తాత్కాలిక ప్రదర్శనము జరుగుచుండును. కానీ భగవంతునిచే సృష్టి అంతయు వెనుకకు తీసుకొనబడినప్పుడు సమస్త జగత్తు అవ్యక్తంలోనికి మారిపోవును. కనుక భగవంతుని విరాట్ రూపమును అతని నిత్య రూపమని భావించరాదు. అది కేవలము మాయారాజ్యం నందు అతని రూపము యొక్క తాత్కాలిక వ్యూహాత్మక సామ్యం మాత్రమే. భగవంతుని విరాట్ రూపము భగవద్ధ్యానము కొరకు సాధకునికి ఒసగబడిన ఒక ఊహా రూపం మాత్రమేనని శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందము ద్వితీయ స్కందంలో స్పష్టంగా వివరించబడినది. భగవానుడు వాస్తవమునకు సచ్చిదానంద విగ్రహుడని, ప్రకృతి ప్రదర్శనకు అతీతుడని పరమ లౌకికులైన వారు ఎంత మాత్రము తెలుసుకొనజాలరు. కనుక అట్టి లౌకికులను శ్రద్ధావంతులైన ఆస్తికులుగా తయారు చేయటకే వేదవాగ్మయం జగత్తును భగవాన్ని విరాట్ రూపంగా ధ్యానించమని వాళ్ళకు ఉపదేశించును. ఇట్టి విశ్వమే దైవమనేది భావము భగవాన్ని గురించిన చరమ సత్యమును ప్రతిబింబించకపోయినను మనస్సును క్రమముగా భగవంతుని వైపునకు తెచ్చుటకు ఒక ఉపాయమై ఉన్నది. బ్రహ్మదేవుడు ప్రళయ సమయమున భగవద్ధామునకు వెడలుటకు నిదర్శనముగా ఈ క్రింది శ్లోకమును శ్రీధర స్వామి ఉదహరించింది. బ్రాహ్మణ సహతే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరిస్థ్యాంతే కృతాత్మన ప్రవిశంతి పరంపదం. చరమ ప్రళయ సమయమునందు ఆత్మదర్శులకు జీవులందరూ బ్రహ్మతో పాటు పరమపదమున ప్రవేశించరు. బ్రహ్మదేవుడు ఉత్తమ భగవద్భక్తునిగా గుర్తింపబడినందున అతడు కేవలం అవ్యక్తంలో ప్రవేశించుటగాక నిక్కముగా ముక్తిని బడితే తీరును. అశ్వమేధాది యజ్ఞ నిర్వహణంచే బ్రహ్మలోకమును పొందేది కొందరు గర్విష్ఠులు ఉన్నారని, కొన్ని సందర్భంలో స్వయంగా బ్రహ్మయు భగవద్భక్తుడు కాకపోవచ్చునని శ్రీధర స్వామి ఈ సందర్భంలో తెలిసింది. కనుక అటువంటి కరిష్ణుడైన బ్రహ్మ చర్మమైన విశ్వ ప్రావీణ్య స్థితిని సాధించినప్పటికీ ఆధ్యాత్మిక జగత్తును ప్రవేశింపజాలనట్లు అవ్యక్తం విషతే సూక్ష్మం అను పద సముదాయము సూచించునని భావించవచ్చును. కానీ బ్రహ్మదేవుడు భగవద్భక్తుడు అయినప్పుడు అవ్యక్తం అను పదము ఆధ్యాత్మిక జగత్తును సూచించునని భావించవలను. ఆధ్యాత్మిక జగత్తు బద్ధజీవులకు ప్రకటనము కాదు కనుక దాన్ని కూడా అవ్యక్తమనియే తలచబడును. బ్రహ్మదేవుడే భగవత్ శరణాగతి లేనప్పుడు భగవద్ రాజ్యంలో ప్రవేశింపజాలకున్నచో ఇక నామమాత్ర పుణ్యాత్ములు లేదా ప్రవీణులైన అభక్తుల గురించి వేరుగా చెప్పున్నదేమున్నది. బ్రహ్మ స్థానమునందును కర్మిష్ఠుడు, జ్ఞాని, భక్తుడని మూడు తరగతులు కలవని ఈ సందర్భమున శ్రీధర చక్రవర్తి ఠాకూర్లు వివరించింది. విశ్వమందు మహోన్నత కర్మిష్ఠుడైనటువంటి బ్రహ్మ భౌతిక జగత్తుకు తిరిగి రావలసి ఉండును. విశ్వమందు గొప్ప జ్ఞాని అయిన కారణమున బ్రహ్మ పదవిని సాధించిన వ్యక్తి సాయుధ్య ముక్తిని బడేను. మహోన్నత భగవద్భక్తుడైన కారణమున బ్రహ్మ పదవి ఒసగబడిన జీవుడు భగవద్ధామమును ప్రవేశించును. శ్రీమద్ భాగవతం 3.32.15 నందును ఇంకను వేరొక పరిస్థితిని వివరింపబడినది. భగవద్భక్తుడైనను తాను స్వతంత్రుడని లేదా భగవంతుడికి సమానుడని తలచెడి బ్రహ్మ ప్రళయ సమయంలో మహావిష్ణువు యొక్క పదమును పొందినను సృష్టి కార్యము ఆరంభమైనప్పుడు తిరిగి వచ్చే బ్రహ్మ పదమును స్వీకరింపవలసి ఉండును. ఈ విషయంలో ప్రయోగింపబడిన భేదాదృష్ట్య అను పదము స్వతంత్రముగా శక్తివంతుడు అని తలిచే నైజమును సూచించును. సచిదానందమయమైన జీవునకు పూచినొసగుటలో ఎట్టి భౌతిక స్థితి అయినను వృధాయేనని బ్రహ్మదేవుని వంటి మహోన్నత జీవికు కలుగుచున్నటువంటి వివిధ గతులను నిరూపించును. మనుజుడు నామమాత్రమగు ఇతర ధర్మములను విడనాడి తనకు శరణుజొచ్చునతో తానే స్వయంగా తను రక్షించి ఆధ్యాత్మిక ఆకాశమునందలి పరమ పదములకు తీసుకొని వచ్చేదనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు వాగ్దానం వస్తున్నాడు. పూర్ణత్వ సాధనకై స్వప్రయత్నం చేయుచు కృష్ణ చరణాల విందములకు శరణుజొచ్చకుండుట వ్యర్థము మూర్ఖత్వమే కాగలదు. అటువంటి గృఢి యత్నము భగవద్గీత యందు అష్టదశాధ్యాయములో బహుళాయాసం అని వర్ణింపబడినది. అట్టిది రజోగుణయుత కర్మ అని అది సూచించును. బ్రహ్మదేవుడు రజోగుణమునకు ప్రభు. అతని సృష్టి కార్యము విశ్వ వ్యవస్థ నిక్కముగా బహుళాయాసమే అయ్యున్నది. కాని తీవ్రమైన కార్యమంతయు అది బ్రహ్మదేవునిది అయినను శ్రీకృష్ణ పాదార వింద శరణాగతి లేనప్పుడు తుదకు వ్యర్థమే ఎగును. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఓకే, ఇక్కడ మనకి సమస్త భౌతిక విశ్వము కూడా అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది, అంటే కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఈ సమస్త భౌతిక విశ్వము అంటే ఏమిటి? భగవంతుడి యొక్క విరాట్ రూపం కదా, భగవంతుడి యొక్క విరాట్ రూపం.
అంటే విశ్వరూపం. ఒక విశ్వరూపానికి ఒక మనిషి ఆకృతి ఇస్తే అది భగవంతుడు. ఓకే, విశ్వానికి. అయితే ఈ విశ్వము అనేటువంటిది అవ్యక్తం అయిపోయింది అంటే విరాట్ రూపం అవ్యక్తం అయిపోయినట్టు. విశ్వం ప్రకటమైందంటే విరాట్ రూపం ప్రకటమైనట్టు. ఉదాహరణకి మనకి శరీరం ఉంది. ఎప్పుడైతే ఈ శరీరంలోంచి ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరం ఏమైపోతుంది? అవ్యక్తమైపోతుంది. మళ్ళీ ఇంకొక శరీరాన్ని తీసుకుని మళ్ళీ వ్యక్తం అవుతుంది. ఇదే ఆత్మ. అదేవిధంగా ఈ భౌతిక విశ్వం కూడా అవ్యక్తమైపోయినది అనంటే ఏంటి దాని అర్థం? ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి భగవానుడు ఏ విధంగా ఉన్నారు? భౌతిక విశ్వంలో భగవానుడు పరమాత్మ రూపంలో ఉన్నారు కదా. పరమాత్మ రూపంలో ఉన్నారు. భౌతిక విశ్వానికి పరమాత్మగా ఎవరున్నారు? గర్భోదక సాయి విష్ణు. ఓకే, ప్రతి భౌతిక విశ్వానికి ఒక్కొక్క పరమాత్మ ఉన్నారు. ఆ పరమాత్మే గర్భోదక సాయి విష్ణు. అందుకనే గర్భోదక సాయి విష్ణువు మనము విరాట్ రూపము అని అంటాం. అంటే గర్భోదక సాయి విష్ణువు యొక్క భౌతిక శరీరం ఏమిటి అంటే భౌతిక విశ్వం. మనకి భౌతిక శరీరం ఈ శరీరం ఎలానో భగవంతుడికి భౌతిక శరీరం అంటే గర్భోదక సాయి విష్ణువుకి భౌతిక శరీరం ఏమిటి? ఈ భౌతిక విశ్వం, ఈ భౌతిక విశ్వం. ఓకే, ఏ విధంగా అయితే మన శరీరం శాశ్వతం కాదో ఆ విధంగానే భగవంతుడు అంటే గర్భోదక సాయి విష్ణువుకు ఉన్నటువంటి ఈ భౌతిక శరీరం కూడా శాశ్వతం కాదు. వ్యక్తం అవ్యక్తం అవుతూ ఉంటుంది. మనం ఒకవేళ దేహాత్మ భావనలో ఉండి ఈ శరీరమే నువ్వు అని నేను అనుకొని నువ్వు శాశ్వతం లేకపోతే నేను శాశ్వతం అని అనుకొని ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలని శాశ్వతంగా భావించి మన కర్మలన్నీ శరీర స్థాయిలోనే ఉంటే మనం ఆధ్యాత్మికంగా పురోగించినట్ల లేదు ప్రభుజీ. పురోగించినట్లు. పూర్తిగా ఉన్నట్లే. ఏమాత్రం పురోగించినట్లు. అలా ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తి యొక్క శరీరమే తాను అని అనుకోవడం ఎంత మూర్ఖత్వమో భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని చూసి ఆయనే భగవంతుడు అని అనుకోవడం కూడా అంతే మూర్ఖత్వం. కాబట్టి ప్రారంభ దశలో ఉన్నటువంటి భక్తులకి విరాట్ రూపం కొంచెం ఆకర్షణగా ఉంటుంది. మామూలుగా చూస్తే ఎవరు శక్తివంతంగా ఉంటే వాళ్ళు గొప్పవాళ్ళు అంటాం. కొన్ని సిద్ధులు చూపించిన వాళ్ళు గొప్పవాళ్ళు. కొన్ని సిద్ధులు చూపించిన వాళ్ళకంటే ఇంకా గొప్పగా కనిపించేటువంటి విరాట్ రూపం ఇంకా గొప్పది. కాబట్టి విరాట్ రూపానికి మించినటువంటి దైవం లేదు అని అనుకొని భౌతిక ప్రకృతినో లేకపోతే విరాట్ రూపాన్నో పూజించి ఇదే నా ఆరాధ్య దైవం అని ఎవరైనా అంటే వాళ్ళు ఆరంభ దశలో ఉన్నటువంటి భక్తులు. వాళ్ళు భగవంతుణ్ణి నిస్వార్థమైనటువంటి ప్రేమతో ఆకర్షించట్లేదు. వాళ్ళు భగవంతుడి యొక్క శక్తిని చూసి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని చూసి ఆయన యొక్క ఐశ్వర్యాన్ని చూసి ప్రేమిస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళు భక్తులలో అగ్రసరులైనటువంటి భక్తులు కాదు. అందుకనే ధ్యాన యోగులు సైతం ధారణ చేసేటువంటిప్పుడు ధ్యాన యోగులు అష్టాంగ యోగ విధానంలో ధారణ అనేటువంటిది ఒక స్థాయి. ఎప్పుడైతే ధారణ చేస్తారో వాళ్ళు పరమాత్మని ధారణ చేయాలి. భక్తి యోగి అయితే ఏం చేస్తాడు? ఆయన కూడా మెడిటేషన్ చేస్తారు. కానీ భక్తి యోగి అయితే భగవంతుడిని ధారణ చేస్తాడు, భగవంతుడిని ధారణ చేస్తాడు. కానీ ధ్యాన యోగి ఏం చేస్తారు? పరమాత్మని ధారణ చేస్తారు. వాళ్ళు పరమాత్మను ధారణ చేసి కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఏకాగ్రత కుదరదు. పరమాత్మ మీద ఏకాగ్రత కుదరదు. లేదు అనంటే ఇంకా అంత విశ్వాసం వచ్చి ఉండకపోవచ్చు, అంత శ్రద్ధ ఉండకపోవచ్చు. అంటే అప్పుడప్పుడే ధ్యానంలో పురోగమిస్తున్నటువంటి వ్యక్తులు ఇంకా 4 గంటలు కూర్చుంటే 4 గంటల పాటు ఏకాగ్రత కుదరనటువంటి వ్యక్తులు. మనము గంట సేపు కూర్చుంటే 1 నిమిషమో 2 నిమిషాలు మనకి ఏకాగ్రత ఉంటుంది. మిగిలిన 59 నిమిషాలు ఏకాగ్రత ఉండదు మనకి. ఇలాంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా పరమాత్మని ధారణ చేయకూడదు.
డైరెక్ట్గా పరమాత్మని ధారణ చేస్తే తను ధ్యానము 100% సక్సెస్ అవ్వదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? విరాట్ రూప ధారణ చేయాలి. విరాట్ రూప ధారణలో మనము యోగా సెంటర్లోకి వెళ్తే మీరందరూ కళ్ళు మూసుకోండి, మీరు అది చూడండి, ఇది చూడండి, చెరువు చూడండి, వాగు చూడండి, లేకపోతే అగ్ని చూడండి, లేకపోతే ఒక లైట్ చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చెప్తుంటారు వాళ్ళు మనకి. అంటే భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వివిధ అంశాలని, వివిధ భాగాలని మనల్ని ఊహించుకోమని చెప్తారు. ఇదే విరాట్ రూప ధారణకి ఒక ఒక రకమైనటువంటి ఉదాహరణ. మీరు మీలోంచి బయటికి రండి. మీరు చూస్తున్న దాంట్లో మీరు మాత్రమే లేరు, మీ కుటుంబం కూడా ఉంది, మీ ఊరు కూడా ఉంది, మీ రాష్ట్రం కూడా ఉంది, అందరూ కనపడుతున్నారు ఇప్పుడు మీకు మొత్తం దేశం మొత్తం కనపడుతుంది. ఇంకా పైకి వచ్చి చూడండి, ఇంకా మీకు ప్రపంచం మొత్తం కనిపిస్తుంది. ఇలాంటివి చెప్తుండే ఎవరికైనా ఉందా అనుభవం ఇందులో? మీరు ధ్యానం క్లాసులకు వెళ్ళండి, ఇలా నేను చెప్తారు. ధ్యానం క్లాసులకు వెళ్తే ఇలా చెప్తారు. ముందు మీలో మీరు చూసుకోండి, మీరు తప్ప ఇంకెవరూ లేరు అనుకోండి అని అంటారు. తర్వాత మీతో పాటు మీ కుటుంబ సభ్యులను కూడా చూడండి అని అంటారు. ఆ తర్వాత మీతో పాటు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఊరును కూడా చూడండి అని అంటారు. అంటే మొత్తం చూస్తాం అనమాట మనం ధ్యానం. దీనికి ధ్యానం ఎందుకు ప్రభుజీ? దీనికి ధ్యానమే అవసరం లేదు అసలు. అంతే, మొత్తం విశ్వాన్ని ధారణ చేస్తాం మనం ఆ విధంగా. మొత్తం విశ్వాన్ని అదే విశ్వరూప ధారణ అంటే. ఓకే. సో ఈ విధంగా విశ్వరూప ధారణ చేసేటువంటి వ్యక్తి సమస్త భౌతిక విశ్వాన్ని కూడా ధారణ చేసి ఈ సమస్త భౌతిక విశ్వం కూడా భగవంతుడు అని భావించినప్పుడు భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ తర్వాత భగవంతుడి మీద, పరమాత్మ మీద ధ్యాన స్థాయికి మనము పురోగమిస్తాం. ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రత కుదరడం కోసం చేసేటువంటి ప్రక్రియ ఇది. ఏకాగ్రత ఆల్రెడీ వచ్చినటువంటి వాళ్ళు ఇలా చేయరు. ఆల్రెడీ నీకు ఒకే విషయం మీద, ఒకే వస్తువు మీద నీకు ఏకాగ్రత ఆల్రెడీ వస్తుంది అని అంటే సమస్త విశ్వాన్ని నువ్వు ధ్యానించాల్సిన అవసరం లేదు. కాబట్టి నిజమైనటువంటి భక్తుడు భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలను చూసి భగవంతుడి పట్ల భక్తిని చేయరు. ఓకే. అందుకనే అనేక భుజాలు కలిగినటువంటి విశ్వరూప ఆరాధకుడు కంటే చతుర్భుజాలు కలిగినటువంటి విష్ణుడు యొక్క ఆరాధకుడు గొప్పవాడు. ఎందుకంటే చతుర్భుజ నారాయణుడి శక్తి విశ్వరూపంలో ఉన్నటువంటి భగవానుడి శక్తి కంటే తక్కువగా కనిపిస్తుంది కాబట్టి. అలానే చతుర్భుజ నారాయణుడి యొక్క రూపానికి చేసేటువంటి భక్తి కంటే ఉత్తమమైన భక్తి ద్విభుజ రూపంలో ఉన్నటువంటి శ్యామసుందరుని మనము చేసేటువంటి భక్తి ఇంకా ఉన్నతమైనటువంటి భక్తి. భక్తిలో స్థాయిలు అవి. మనం భగవంతుని సామాన్యుడుగా కనిపిస్తూ ఉన్నా కానీ ఆయన మీద మనకి ప్రేమ కలిగింది అని అంటే మన భక్తి చాలా గొప్ప భక్తి అని అర్థం. సో ఈ విధంగా భౌతిక విశ్వము అనేటువంటి దాన్ని విరాట్ రూపంగా మనం చూసి ఆ విరాట్ రూపము కూడా అవ్యక్తమవుతుంది. కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి ఈ భౌతిక శరీరము శాశ్వతమైనటువంటి శరీరం కాదు. భగవంతుడికి ఉన్నటువంటి భౌతిక శరీరం శాశ్వతమైనటువంటి శరీరం కాదు. ఏ విధంగా అయితే మన శరీరం మనం కాదో ఆ విధంగానే ఈ భౌతిక విశ్వం భగవానుడు కాదు. ఓకే. ఈ భౌతిక విశ్వం భగవానుడు కాదు. ఇది మనం తెలుసుకోవాలి. ఇక రెండవ విషయం బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు కూడా ఈ సృష్టి ఆరంభంలో భగవంతుడి నుంచి వస్తారు. బ్రహ్మదేవుడి తల్లిదండ్రులు ఉన్నారా? బ్రహ్మదేవుడికి ఎవరు తల్లిదండ్రులు? భగవంతుడే ప్రభు. భగవంతుడే తల్లిదండ్రులు. ఓకే. ఆయన గర్భం నుంచే వస్తారు. ఆయన గర్భం నుంచే ఒక తామర పుష్పం వస్తుంది. ఆ తామర పుష్పము, తామర కాడ ఏదైతే ఉందో ఇదంతా కూడా భౌతిక విశ్వం. అంటే భగవంతుడి యొక్క నాభి నుంచి వస్తుంది ఈ భౌతిక విశ్వం. ఓకే. ఈ భౌతిక అంటే భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో అందులోకి బ్రహ్మదేవుడు వస్తారు మొదటి జీవిగా. అయితే ఈ భౌతిక విశ్వంలోకి భగవంతుడు జీవులని పంపిస్తున్నారు. ప్రప్రథమంగా బ్రహ్మదేవుడిని పంపిస్తున్నారు. అయితే ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేటువంటి జీవులందరూ కూడా నిత్య బద్ధులా లేకపోతే నిత్య సిద్ధులా? అట్లీస్ట్ బ్రహ్మదేవుడు నిత్యబద్ధుడా నిత్య సిద్ధుడా అని అంటే చెప్పలేం. ఈ భౌతిక విశ్వంలోకి నిత్యముక్తులు కూడా వస్తున్నారు. ఈ భౌతిక విశ్వంలోకి బద్ధజీవులు కూడా వస్తున్నారు.
మరి ప్రళయం జరిగినప్పుడు ఎవరికి ఎలాంటి గమ్యం దొరుకుతుంది? ఓకే, ఈ భౌతిక విశ్వం సృష్టింపబడినటువంటి ప్రతిదీ కూడా లయానికి గురి అవుతుంది. అలానే ఈ భౌతిక విశ్వం కూడా లయం అవుతుంది. మరి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి అనేక రకాల జీవులలో కొంతమంది నిత్యముక్తులు ఉన్నారు, కొంతమంది బద్ధజీవులు ఉన్నారు, ఇంక్లూడింగ్ బ్రహ్మదేవుడు. మరి వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది ఈ ప్రళయానికి వెళ్ళినప్పుడు అనంటే, నిత్యముక్తులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. ప్రళయం జరిగినప్పుడు నిత్యముక్తులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. కానీ బద్ధజీవులు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళరు. వాళ్ళు కొంతకాలం భౌతిక విశ్వం ఎలా అయితే అవ్యక్తమైపోయి ఉంటుందో అలా అవ్యక్తం అవుతారు, అంటే నిరాకారంలోకి వెళ్ళిపోతారు. లేదంటే భగవంతుడి యొక్క శరీరంలో కొంతకాలం ఉంటారు. మళ్ళీ తిరిగి సృష్టి ఆరంభమైనప్పుడు ఈ బద్ధులందరూ కూడా తిరిగి వస్తారు. ఈ బద్ధజీవులందరూ కూడా తిరిగి వస్తారు. ఒకవేళ కర్మిష్టి అయినటువంటి బ్రహ్మ అంటే ఎవరు? ఇక్కడ బ్రహ్మ అంటే జీవుడు. ఓకే, ఒకవేళ కనుక కర్మిష్టి అయ్యాడు అనుకోండి బ్రహ్మ, అంటే జీవుడు కర్మిష్టి అయిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? ఆయన కూడా అవ్యక్తంలోకి వెళ్తారా భౌతిక ప్రభు? జగత్తులోకి వస్తాడు ప్రభు. తిరిగి మళ్ళీ ఈ భౌతిక జగత్తులోకి తిరిగి రావాల్సిందే. కర్మిష్ఠులైనటువంటి ప్రతి జీవుడు కూడా ఈ భౌతిక జగత్తులోనికి రావాల్సింది, ఇంక్లూడింగ్ బ్రహ్మ. ఒకవేళ బ్రహ్మ కూడా రజోగుణంలోనే ఉండిపోతే, బ్రహ్మ యాక్చువల్గా రజోగుణానికి అధిపతి. ఎందుకు అంటే సృష్టి కార్యక్రమాన్ని చేయాలి కాబట్టి, రజోగుణంలో ఉంటేనే అది, రజోగుణ ప్రభావం ఉంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి అంటే రజోగుణంతో కూడా భగవంతుడి సేవ చేయొచ్చు. మనందరం అనుకుంటాం, నాకు సత్వగుణంలో లేనండి, నేను రజోగుణంలో ఉన్నాను కాబట్టి నేను ముక్తిని సాధించలేను అని అనుకోవద్దు. మనకున్నటువంటి రజోగుణాన్ని ఏ విధంగా భగవంతుడికి సేవ చేయడానికి ఉపయోగపడాలి అంటే, నాకు ఒక పొజిషన్ కావాలి, నాకు ఒక పదవి కావాలి, నాకు అందరూ రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు నన్ను చూస్తే అందరూ లేచి నిలబడాలి, దండం పెట్టాలి, ఇలాంటి ఒక కోరికలు ఉండేటువంటి ఇది రజోగుణం. మరి అలాంటి రజోగుణంలో ఉన్నవాడు భగవంతుడి సేవ ఎలా చేస్తాడు? చేయలేడు. కొత్త బ్రహ్మదేవ్ వస్తారా ప్రభు? కొత్త బ్రహ్మ వస్తారా? అలా రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా భగవంతుడికి సేవ చేయొచ్చు. ఎలా? రజోగుణ ఆ రజోగుణాన్ని ఉపయోగించుకోవాలి. ఎలా అంటే, ఏ భౌతికమైనటువంటి పదవులో పొంది భౌతికమైనటువంటి వ్యక్తుల మధ్యలో గొప్పవాడిగా నిలబడకుండా ఒక టెంపుల్కి ప్రెసిడెంట్ అయిపోయావు అనుకో, భగవంతుడి సేవ. ఓకే, టెంపుల్కి ప్రెసిడెంట్ అయిపోయి రోజు అని జరిగేటువంటి కార్యకలాపాలు జరిగే విధంగా చూసుకోవాలి, భగవంతుడి సేవ జరిగే విధంగా చూసుకోవాలి. ఇది కూడా మేనేజ్మెంటే, ఇది కూడా ఒక పదవే. ఈ పదవి వలన ఆ పదవికి కింద ఉన్నటువంటి చాలా మంది ఉంటారు, సెక్రటరీలు, ట్రెజరర్స్, లేకపోతే చాలా మంది ఉంటారు, మిగిలిన ఇతర సేవలు చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరి మీద అజమాయిషీ చేయొచ్చు. ఎందుకు చేయాలి? మీరు ఈ పని చేయాలి, మీరు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలని అందరికీ చెప్పొచ్చు. ఇదే కదా మనకు కావాల్సింది. రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులకు కావాల్సినటువంటి ఇదే కదా. ఇలా చేసినటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి వాళ్ళ రజోగుణాన్ని తీర్చుకునేటువంటి క్రమంలో వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు. ఓకే, వాళ్ళ యొక్క యాజమాన్యంతో, వాళ్ళ యొక్క అజమాయిషీతోటి, లేకపోతే వాళ్ళకి వచ్చినటువంటి, ఇంకా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ఈయన ప్రెసిడెంట్ అని పోయి దండం పెడతారు. ఓకే, సో ఈ విధంగా మన రజోగుణాన్ని కూడా భగవంతుడి యొక్క సేవలో వాడుకోవచ్చు. ఒకవేళ కర్మిష్ఠులుగా మిగిలిపోయాము అని అంటే, ప్రళయ సమయంలో మనం అవ్యక్తం అయిపోయినప్పటికీ తిరిగి మళ్ళీ వ్యక్తమవుతాం, మళ్ళీ భౌతిక సృష్టిలోకి వచ్చేస్తాం, మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఉంటాం. ఒకవేళ జ్ఞానిగా ఉండి మనం లయం సమయంలో ఒకవేళ వెళ్ళిపోయాం అనుకో, ఎక్కడికి వెళ్తాం? సాహిత్య ముక్తి పొందుతాం. సాయుధ్య ముక్తి పొందుతాము, అంటే నిరాకార బ్రహ్మంలోకి లేని. ఓకే, అదే ఒకవేళ భక్తుడు అనుకో, ఏమవుతుంది? లయం జరిగినప్పుడు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతాం. ఓకే, ఒకవేళ భక్తుడైతే, అది కూడా ముక్త స్థితిలో ఉన్నటువంటి భక్తుడైతే భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోతారు. వాళ్ళు తిరిగి మళ్ళీ రావాల్సినటువంటి అవసరం లేదు. ఆ స్థాయిలో ఉన్నటువంటి భక్తులున్నా, లేదంటే నిత్యముక్తులున్నా, అంటే ముక్త జీవులే కొంతమంది భగవంతుడి సేవగా భగవంతుడి గురించి ప్రచారం చేయడం కోసం భౌతిక విషయంలోకి వస్తారు. వాళ్ళు ఏదో కర్మలు చేసి రాకపోయినా
వాళ్ళు భగవంతుడికి సహాయం కోసం భగవంతుడు పంపిస్తే ఈ భౌతిక విశ్వానికి వస్తారు వాళ్ళు. అలాంటి జీవులు, ముక్త స్థితికి వచ్చినటువంటి భక్తులు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తే, జ్ఞానస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నిరాకార బ్రహ్మంలో లీనమైపోతే, కర్మిష్ఠులు మాత్రం వాళ్ళ నిరాకార బ్రహ్మంలోకి పోరు, భగవంతుడి ధామానికి పోరు, తిరిగి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చేస్తారు. ఓకే, ఇది లయం జరిగిన తరువాత ఎవరెవరి గమ్యం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తుంది. ఓకే, ప్రభుజీ హరే కృష్ణ. ప్రభుజీ హరే చిన్న డౌట్ కృష్ణ. ప్రభుజీ. ప్రభుజీ ఇప్పుడు కర్మిష్టిగా బ్రహ్మ ఉన్నప్పుడు ఆయన ఈ జగత్తులోనే ఇట్లా పెద్ద కొంచెం పదవులు తీసుకుని రజోగుణంలో ఉంటారన్నారు కదా. అయితే మామూలుగా బ్రహ్మ అంటే 100 సంవత్సరాలు ఎటువంటి అన్ని ఏ కర్మలు చేయకుండా శుద్ధ భక్తి చేస్తే అని అన్నారు కదా. అంటే ఆయనకు ఆ బ్రహ్మ పదవి పోతే కొత్త వాళ్ళు వస్తారని అర్థం చేసుకోవాలా ప్రభు? ఇక్కడ బ్రహ్మ అంటే జీవుడు, ఆహా, జీవుడు కూడా బ్రహ్మ. బ్రహ్మ కూడా జీవుడే. అవును, జీవతత్వమే. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ పదవి అనేది నేను అడుగుతున్నాను ప్రభు. బ్రహ్మ పదవి, ఎస్, బ్రహ్మ పదవిలో అక్కడ కూర్చోవాలి అని అంటే ఆయన చాలా ఉన్నతమైనటువంటి, అంటే మనకి మనకి ఎలా చెప్తారు అని అంటే 100 సంవత్సరాల పాటు ఎలాంటి పాపము చేయకుండా దోషాలు ఉన్నటువంటి వ్యక్తి ఉమ్. బ్రహ్మస్థానానికి అర్హుడు అని అన్నారు. ఓకే, ఆ, ఆయనలో అంటే ఇప్పుడు ఆ అన్ని పదవి లక్షణాలు. అప్పటికీ కూడా కర్మిష్టి కాకుండా ఉండకూడదని ఏం లేదు. కర్మిష్ఠులు అందరూ పాపాలే చేస్తారని ఏం లేదు. ఓకే, ఉహు. 100 హరే కృష్ణ 100 ప్రభుజీ. జన్మల పాటు పుణ్యాలు మాత్రమే చేస్తూ పుణ్యాన్నే గడించారనుకోండి, కర్మిష్టి కాదు. ఉమ్. ఆ, ఓకే, ఆహా. 100 జన్మలు, ఎస్ ప్రభు. 100 జన్మల పాటు మనం పుణ్యాన్నే ఆర్జిస్తున్నాం, ఎవరికి ఎలాంటి హాని చేయట్లేదు, పుణ్యాన్నే ఆర్జించుకుంటూ వెళ్తున్నాం. మనం కూడా బ్రహ్మ అవచ్చు. ఉమ్. సో పుణ్యకర్మలు చేసి అంటే ప్రభుజీ హరే కృష్ణ బ్రహ్మ అంటే పదవి నాకు వస్తుంది. ఇక్కడ అర్థం ఏదో ఒక ముక్తి వచ్చేస్తుంది కదా ప్రభుజీ. మళ్ళీ బ్రహ్మ పదవి దాకా వంద జన్మల వరకు ఉండవలసిన అవసరం లేదు కదా. ఎవరు ఏమన్నారు? హరే కృష్ణ ప్రభుజీ. ఉమ్, 100 జన్మల వరకు పుణ్యకర్మలే చేసినప్పుడు ఉమ్. వాళ్ళకి ఏదో ఒక ముక్తి మధ్యలోనే లభిస్తుంది కదా. 100 జన్మల వరకు వెయిట్ చేయాల్సిన పుణ్యకర్మలు అవసరం చేస్తే లేదు. ముక్తి లభించదు, ఉత్తమ జన్మ లభిస్తుంది. అంతే. ఓకే, పుణ్యకర్మ అంటే భక్తి కాదు. పుణ్యకర్మ మనల్ని ఉత్తమ జన్మకు కర్మ తీసుకెళ్తుంది. కర్మకాండలు. 100 జన్మల పాటు పుణ్యకర్మ చేస్తే ఇంకా పైలోకానికి వెళ్తాం, ఆ పైలోకం బ్రహ్మలోకం. ఓకే, ఉమ్. ఒక్కొక్క లోకం పైకి వెళ్తా ఉంటాం, అది ఉన్నత లోకాలకి. ఉన్నత లోకాలకు వెళ్తూ ఉంటాం. సో 100 జన్మల పాటు చేస్తే ముక్తి ఎందుకు వస్తుంది? పుణ్యం చేస్తే ఎక్కడ ఉన్నత చెప్పాను? లోకాలకి నేను వెళ్తాం. చెప్పానా 100 జన్మలు పుణ్యం చేస్తే ముక్తి వస్తుందని, లేకపోతే ఒక జన్మ ఆ, పుణ్యం చేస్తే ముక్తి కాదు లేదు. ప్రభుజీ. ఏదో ఒక రకంగా వాళ్ళు స్వర్గం చేరుకోవడం అలా జరిగి మధ్యలోనే ఏదో ఒకటి స్వర్గంలో ఉంటుంది కదా. చేరుకున్న దానికంటే ఉత్తమమైన పొజిషన్ కదా బ్రహ్మ పొజిషన్. అవును ప్రభుజీ. అవును. అయితే బ్రహ్మలోకానికి వెళ్ళడానికంటే ముందు ఏ మహర్షుల లోకంలోనో స్వర్గలోకాల్లోనూ ఉంటారు. ప్రభుజీ అప్పుడు వాళ్ళ పుణ్యం కరిగిపోదా ప్రభుజీ? అక్కడ కూడా పుణ్యం చేశారనుకో, ఇంకా ఉన్నత లోకాలు బ్రహ్మలోకానికి ఇంకా వెళ్తారు. ఉన్నది లోకానికి వెళ్తారు. తరగనంత పుణ్యం చేశారనుకో, ఏ- 100 ఏమైనా జన్మలు ఉన్నత లోకాల వరకే కానీ ఆధ్యాత్మిక లోకం చేరరు. చేరరు. ఓకే, ఇది బ్రహ్మలోకానికి చేరతారు. ఓకే, అంటే బ్రహ్మలోకంలో ప్రభుజీ ఒక జీవుడిలా అయినా ఉండొచ్చు, లేదా బ్రహ్మ పదవికైనా పొందవచ్చు. ప్రభుజీ నేను అర్థం కాక అడుగుతున్నా ప్రభు. నాకు కొంచెం మట్టి బొర ఏమనుకో. ఇప్పుడు అక్కడికి పుణ్యం చేశాక స్వర్గలోకాలకు వెళ్తారని అన్నారు కదా ప్రభుజీ. అక్కడి నుంచి ఇంకొంచెం పుణ్యం చేసి ఆ పైలోకానికి వెళ్తాడు అంతే కదా. ఆ. అంతే, అక్కడ కూడా మరి పాపాలు చేయకూడదా, లేదా అక్కడ కూడా పుణ్యాలు తరిగిపోకముందు ఇంకొన్ని పుణ్యాలు యాడ్ చేసుకున్నారు అనుకోండి, పైలోకానికి వెళ్తాడు. ఇంకా పైలోకానికి వెళ్తారు. ప్రభుజీ అన్నిటికన్నా ఇక ఉన్నత లోకం బ్రహ్మలోకమే ఇక ప్రభుజీ భౌతిక లోకాల్లో. భౌతిక విశ్వంలో ఉన్నత లోకం బ్రహ్మలోకమే. ఇక అంటే ఇంకోటి అంతకంటే ఎక్కువ కిందకి రాదు వెళ్ళలేరు. కదా ప్రభుజీ. ఇంకా భూలోకానికి రాకుండా అక్కడ నుంచి అట్లా అట్లా పైకి వెళ్తారు అంతే పైకి కదా. వెళ్తారు. ఇంకా బ్రహ్మలోకం నుంచి కూడా ఇంకా పైకి వెళ్ళాలంటే అక్కడన్నా భక్తి చేయాలి. ప్రభుజీ ఇంకెళ్ళి వెళ్తారు శివలోకానికి ప్రభుజీ. వెళ్ళిన వాళ్ళు తిరిగి ఎక్కడికి వస్తారు ప్రభు ప్రభు? ఎక్కడికి ఇంకా వెళ్ళాడు? పుణ్యం చేస్తే ఇంకా శివలోకం, బ్రహ్మలోకం దాటి శివలోకం. వెళ్తారు ప్రభు. శివలోకానికి ఎవరు వెళ్తారు? శివభక్తులు వెళ్తారా? శివభక్తులు వెళ్తారు శివభక్తులు కదా, వాళ్ళు అంతే. మళ్ళీ ఎక్కడికి వస్తారు ప్రభు? శివలోకం మామూలుగా వైకుంఠ లోకాలతో సమానమే మాతాజీ. కాదు. అదే ప్రభు, అదే అడ్డు క్లారిఫికేషన్ శివలోకం అటు భౌతిక విశ్వంలో భాగం కాదు. కాదు. ఎస్ ప్రభు. వైకుంఠలోకం. అది కూడా ఒక వైకుంఠ లోకంతో సమానమే. ఎస్ ప్రభు. ప్రభుజీ ఇక్కడ కానీ ఈ ముక్తి ముక్తి వైకుంఠ లోకం అంటున్నారు అంత కదా. కాదు కదా ప్రభు. హ్మ్? ఈ విష్ణు తత్వాల యొక్క వైకుంఠ లోకం కంటే కొంచెం తక్కువ ఆధ్యాత్మిక విశ్వానికి అనుకోవాలా? భౌతిక విశ్వానికి మధ్యలో ఎక్కడో. ఎస్ ప్రభు. ఎస్ మ్మ్. ప్రభు.
ఉమ్. ప్రభుజీ ముక్తి ముక్తి అన్నారు కదా, భవబంధ విముక్తే కదా ముక్తి అంటే, ఇక్కడ అట్లానే అర్థం చేసుకోవాలని. ముక్తి అంటే భౌతిక శరీర రాహిత్యం. ఆహా. ఓకే, మళ్ళీ భవబంధాలు లేకుండా ఉండడం. అంతే కదా భవబంధం. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, కర్మిష్ఠుడు అంటే ఏంటి ప్రభుజీ? కర్మిష్ఠుడు అంటే కర్మలు చేసేటువంటి వాళ్ళు, కర్మఫలాలను అనుభవించేటువంటి వాళ్ళు. కర్మిష్ఠుడు అంటే ఫలాన్ని ఇచ్చేటువంటి కర్మలు చేసేవాళ్ళు, అంటే ఫలితం కోసం కర్మలు చేసేవాళ్ళు. మనమందరం, నేను సకామ కర్మల ప్రభు. సకామ కర్మలు, సకామ కర్మలు చేసేవాళ్ళు. ఓకే ఓకే 13వ శ్లోకం చదువుదామా? సుజాత మాత చదవండి. వాయునాహృత గంధాభూ సలిలత్వాయ కల్పతే. వాయునాహృత గంధాభూ సలిలాత్వాయ కల్పతే. సలిలం తద్ధృతరసం జ్యోతిష్ట్వాయోపకల్పతే. సలిలం తదృశ రసం ఉపకల్పతే. వాయుచే గంధగుణము నశించగా భూమి జలముగా మారును. అదే వాయువుచే రుచి నశించగా జలము అగ్నియందు లయించును. భాష్యము. వాయువు ఆకాశము నుండి విస్తరించుట, అగ్ని వాయువు నుండి కలుగుట, అగ్ని నుండి జలము వచ్చుట, జలము నుండి భూమి వచ్చుట అనడి సృష్టి వర్ణనలను ఈ శ్రీమద్ భాగవతము వసిగినది కనుక ఇప్పుడు విపరీత క్రమములో సృష్టి ముగియుచున్నది. ఆ విధముగా దేని నుండి భూమి వచ్చునో అట్టి జలమునందే అది కలిసిపోవును. అట్లే జలము అగ్ని యందు లీనమగును. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. పంచభూతాల్లో మొదటిగా ఏమొస్తుంది? అగ్ని. 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 పంచభూతాలలో మొదటిగా ఆకాశం. ఓకే, సో ఆ తర్వాత ఆకాశం నుంచి, అంటే ఆకాశం అంటే ఇక్కడ గాలి. ఓకే, గాలి. సో ఆ వాయువు నుంచి జలము, జలము నుంచి భూమి రావడం అనేటువంటి జరిగింది. వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి. ఓకే, సో ఆ విధంగానే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఓకే, ఎలా అయితే వచ్చిందో అలానే వెళ్తుంది. ఏ దారిలో వచ్చారో ఆ దారిలోనే వెళ్ళిపోతుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా విపరీత క్రమంలో సృష్టి ముగిస్తుంది. రివర్స్గా సృష్టి ముగిసేటప్పుడు అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 14వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. కరెక్ట్. కృతరూపం తు తమసా వాయౌ జ్యోతి ప్రలీయతే. కృతరూపం తు తమసా వాయు జ్యోతి ప్రలీయతే. కృతస్పర్శోవకాశేన వాయుర్నభసి లీయతే. కృతరూపోవకాశేన వాయుర్నభసి లీయతే. కాలాత్మనాహృత గుణం నభ ఆత్మని లీయతే. కాలాత్మనాహృత గుణం నభ ఆత్మ నిలీయతే. అంధకారముచే తన రూపము కోల్పోయిన అగ్ని వాయువులో లీనమగును. ఆకాశ ప్రభావముచే వాయువు తన స్పర్శ గుణమును కోల్పోయి అట్టి ఆకాశమునందే కలియును. కాలరూపుడగు పరమాత్మునిచే ఆకాశము తన గుణమును కోల్పోయి తమసాహంకారముల లయించును. హరే కృష్ణ. ఓకే, అంధకారము చే తన రూపమును కోల్పోయిన అగ్ని వాయువులో లీనమగును, అంటే ఆకాశంలో. ఆకాశ ప్రభావముచే వాయువు తన స్పర్శ గుణమును కోల్పోయి అట్టి ఆకాశం నందే కలియును. కాల పురుషుడగు పరమాత్మునిచే ఆకాశము తన గుణమును కోల్పోయి తామసహంకారమును లయించును. ఓకే, సో ఈ విధంగా అహంకారం నుంచి మొత్తం వస్తుంది కదా. యాక్చువల్గా అహంకారం నుంచి ఆకాశం వస్తుంది, ఆకాశం నుంచి అగ్ని వస్తుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీరు నుంచి భూమి వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఒక్కొక్కటి దాని యొక్క గుణాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది, లయం అవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా చివరికి అది భగవంతుల్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం శిరీష మాతాజీ.
ఇంద్రియాణి మనోబుద్ధి సహ వైకారికైర్నృప ఇంద్రియాణి మనోబుద్ధిః సహ వైకారికైర్నృప ప్రవిశంతి అహంకారం స్వగుణైరహమాత్మని. ప్రవిశంతి అహంకారం స్వగుణైర్రహమాత్మని. రాజా, ఇంద్రియములు బుద్ధి దేనుండి ఆవిర్భవించి ఉండెను అట్టి రాజసాహంకారమునందే లయించును. దేవతలతో పాటు మనస్సు తాత్వికాహంకారమునందు లయించును. పిదప సమస్తమగు గుణములతో పాటు అహంకారము మహత్తత్వమునందు లయించును. హరే కృష్ణ ప్రభు. రాజసిక అహంకారం, సాత్విక అహంకారం, తామసిక అహంకారం ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆయా అహంకారంలోకి వెళ్ళిపోతాయి. అది చివరిగా మహతత్వంలోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. మహతత్వం నుంచే కదా అహంకారం వచ్చింది. అంటే ఏ విధంగా ఇప్పుడు మనం రెండవ ఆ, స్కందము స్కందం. చదువుకున్నప్పుడు, మూడవ స్కందం చదువుకున్నప్పుడు సృష్టి ఏ విధంగా ఆరంభమైందని చెప్పామో, ఇప్పుడు రివర్స్ అన్నమాట. లయం. లయం. లయం అనేటువంటిది మొత్తం రివర్స్. ఓకే, నెక్స్ట్ 16వ శ్లోకం ఉషశ్రీ మాతాజీ. ఏష మాయా భగవత సర్గస్థిత్యంతకారిణి ఏష మాయా భగవతః సర్గస్థిత్యంతకారిణి త్రివర్ణవర్ణితాస్మాభిः కిం భూయ శ్రోతమిచ్చసి. త్రివర్ణావర్ణితాస్మాభిః కిం భూయః శ్రోతుమిచ్చసి. ప్రభుపాదుల వారి భావము. భగవన్మాయను గురించి ఇప్పుడు వర్ణించుతుని. త్రిగుణాత్మకమగు ఈ మాయ విశ్వం యొక్క సృష్టి స్థితి లయము కొరకు భగవానుని చేతనే శక్తి ప్రదానం చేయబడినది. ఇప్పుడు ఇంకను ఏమి వినకోరెదవు? ప్రభుపాదుల వారి భాష్యము. నిమి మహారాజు భగవన్మాయను గురించిన తన భయమును నవయోగీంద్రులకు తెలియపరిచిన వాడై ఆ మాయ చేతిలో బలి కాకుండేలాగున దాని విస్తారమగు వివరణమును అడిగి ఉండెను. శ్రీ అంతరిక్షుడు మాయను గురించి వర్ణించినంతటా ఇప్పుడు ఆ మాయా ప్రభావము నుండి బయటపడే ఉపాయమును గురించి విచారణ చేయమని రాజుకు సలహానిచ్చుచున్నాడు. రాజు అటువంటి ప్రశ్నను అడగవలనని ఎదురు చూడక శ్రీ అంతరిక్షుడు స్వయముగా తానే సలహానిచ్చుచు, మాయా ప్రభావమును గురించి ఇప్పుడు నీవు వింటివి కనుక అట్టి ప్రభావము నుండి బయటపడే పద్ధతిని గురించి నీవు విచారణ చేయవలెను అని పలికెను. కిం భూయః శ్రోతుమిచ్చసి, ఇంకను ఏమి వినగోరెదవు అనేది శ్రీ అంతరిక్షుని ప్రశ్న యొక్క ప్రాధాన్యము ఇదే అని శ్రీధర స్వామి అభిప్రాయపడిరి. గడిచిన శ్లోకములలో వర్ణింపబడినట్టి విలయ విధానమునకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల వివరణము యొక్క సారాంశము ఇట్లున్నది. దేవదేవుడకు వాసుదేవుడే చేతనమునకు అధిష్టాన దేవత. అట్టి చేతనము మహత్తత్వమునందు ప్రకటమగును. మహత్తత్వం యొక్క వికారముచే 3 రకములకు మిథ్యాహంకారం ప్రకటమగును. వైకారికము అనగా సాత్విక అహంకారము నుండి 11వ ఇంద్రియము మనస్సు ప్రకటమగును. దాని అధిష్టాన దేవత అనిరుద్ధుడు. తైజసము రాజసహంకారము నుండి బుద్ధి వచ్చును. దాని అధిష్టాన దేవత ప్రద్యుమ్నుడు. అధిష్టాన దేవతలతో పాటు 5 కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు కూడా ఉత్పన్నమగును. తామసాహంకారము నుండి శబ్దము యొక్క సూక్ష్మ రూపము, శబ్దము నుండి ఆకాశము, శ్రవణేంద్రియము ఆదిగా గల సమస్తముగు భౌతిక తత్వములు క్రమముగా ప్రకటమగును. ఈ 3 తరగతుల అహంకారములకు సంకర్షణుడే అధిష్టాన దేవత. శ్రీమద్ భాగవతము నందలి 3వ స్కందములోని 26వ అధ్యాయం నందలి 21, 27, 28, 30, 31, 32, 35 శ్లోకముల నుండి ఈ వివరణము తీసుకునబడినది. భగవంతుని బాహ్యశక్తి అయిన మాయయే భౌతిక జగత్తు యొక్క సృష్టి, పోషణము, వినాశనమును కలుగజేయును. ఆమె ఎరుపు, తెలుపు, నలుపు వర్ణములను కలిగి ఉండును. ఆమె ఎర్రని రూపములో ప్రకృతి సృజింపబడును, తెలుపు రూపంలో పోషింపబడును, నలుపు రూపంలో నశింపజేయబడును. మహత్తత్వము ఈ మాయ నుండియే ఉత్పన్నమగును. ఇక పైన తెలుపబడినటువంటి 3 రకములైన అహంకారములు మహత్తత్వం నుండి వచ్చును. ప్రళయ సమయమున భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే పంచతత్వములు తామసాహంకారములు లయించును. ఆదిలో అవి దాని నుండియే ఉత్పన్నమై ఉండును. దశేంద్రియములు బుద్ధి రాజసాహంకారములో లయించును. దేవతలతో పాటు మనస్సు అహంకారంలో లయించును. పిదప ఇవి అన్నియును మహత్తత్వంలో లయముందును. మహత్తత్వము ప్రకృతిని లేదా అవ్యక్తము ప్రధానమును ఆశ్రయించును. పైన వర్ణించబడినట్లు ప్రతి తత్వము తన విశేష గుణమును కోల్పోయినప్పుడు వెనుకకు మళ్ళినదై తనకు కారణమైన తత్వంలో లయించును.
దీనిని ఈ విధముగా అర్థము చేసుకునవచ్చును. ఆకాశమునందు శబ్ద గుణమున్నది, వాయువునందు శబ్ద స్పర్శ గుణములు ఉన్నవి, అగ్ని యందు శబ్ద స్పర్శ రూపములు ఉన్నవి, జలమునందు శబ్ద స్పర్శ రూప రసములు ఉన్నవి, ఇక భూమి యందు శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నవి. కనుక ఆకాశము నుండి భూమి వరకు ప్రతి తత్వము గుణ విశేషమని పిలువబడి ఒక ప్రత్యేక గుణముచే విశేషింపబడును. ఆ గుణము తొలగినప్పుడు ఆ తత్వము దానికి కారణమైన తత్వమునకు అభిన్నమై దాని యందే లయించును. ఉదాహరణకు ప్రచండ వాయువు భూమి నుండి గంధమును హరించినప్పుడు భూమి కేవలము శబ్ద స్పర్శ రూప రసములనే కలిగి ఉండి జలమునకు అభిన్నమగును. అందువలన అది జలములో లయించును. అట్లే జలము రసమును కోల్పోయినప్పుడు అది కేవలము శబ్ద స్పర్శ రూపములనే కలిగి ఉండి అగ్నికి అభిన్నమగును. అగ్ని కూడా ఈ మూడు గుణములనే కలిగి ఉన్నది, అనగా వాయువు గంధమును హరించి భూమిని జలములో లయము చేయును, రసమును హరించి జలమును అగ్నిలో లయము చేయును. ఇక విశ్వాంధకారము అగ్ని రూపమును హరించినప్పుడు అగ్ని వాయువులో లయించును. అప్పుడు ఆకాశము వాయువు నుండి స్పర్శ గుణమును హరించగా అది ఆకాశములో లయించును. దేవదేవుడు కాలరూపములో శబ్దమును ఆకాశము నుండి హరించగా ఆకాశము తామసాహంకారములు లయించును. ఆదిలో ఆకాశము తామసాహంకారము నుండియే ఉత్పన్నమై ఉండెను. చివరకు అహంకారము మహత్తత్వములో లయించును. మహత్తత్వము అవ్యక్తముకు ప్రధానములో లయించగా విశ్వము లయించును. ధన్యవాదాలు. హరే కృష్ణ. అర్థమైంది మదర్ ఏమన్నా? అంతా రివర్స్ లో ఉంది ప్రభుజీ. ప్రధానికి మహత్తత్వం అన్ని వస్తాయి కదా, చివరికి మళ్ళా చివరికి మహత్తత్వం నుంచి ప్రధానికి వచ్చేసింది. అదొక్కటి అర్థమైంది, ఇంకేం అర్థం కాలే ప్రభు. యాక్చువల్గా ఆకాశం మొదలుగా వస్తుంది, మహతత్వం నుంచి ఆకాశం అంటే అహంకారము, మహతత్వం నుంచి అహంకారము, అహంకారం నుంచి ఆకాశము వస్తుంది, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి భూమి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పంచతత్వానికి ఒక్కొక్క పంచతత్వాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. మామూలుగా చూస్తే ఆకాశం యొక్క గుణం ఏమిటి అంటే ఆకాశము అంటే శబ్దం అన్నమాట. ఓకే, సో అలానే వాయువు స్పర్శ. అయితే వాయువులో ఆకాశానికి ఉండాల్సిన గుణము ఉంటుంది, వాయువుకు ఉండాల్సినటువంటి స్పర్శ ఉంటుంది. ఓకే, గంధం కూడా ఉంటుంది. గంధం ఒక నిమిషం. వాయువు స్పర్శ కదా, జలము అనేటువంటిది ఒక నిమిషం, గంధము అనేటువంటిది భూమికి ఉంటుంది వాసన. ఓకే ఓకే ప్రభు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఆకాశంలో శబ్దము, వాయువుకి స్పర్శ. ఓకే, ఆ తర్వాత అగ్ని, భూమికి గంధం. ఒక్క నిమిషం మాతాజీ, అప్పుడే డైరెక్ట్ భూమికి వెళ్ళిపోతారండి. ఓకే, తర్వాత శబ్దం అయిపోయింది. అగ్నికి వచ్చేసరికి రూపం. ఓకే, తర్వాత జలం అంటే రుచి, రసం, తర్వాత భూమికి వాసన, గంధం. ఇప్పుడు మీరు చూస్తే ఆకాశము నుంచి భూమి వస్తుంది కదా, ఆకాశము నుంచి వాయువు నుంచి అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి వస్తుంది కదా. ఆకాశానికి కేవలం ఒకే ఒక లక్షణం ఉంటుంది, ఏంటిది? శబ్దమా ప్రభు? శబ్దం, కేవలం శబ్దం. ఓకే, కానీ వాయువుకి రెండు లక్షణాలు ఉంటాయి, ఏమిటవి? స్పర్శ, శబ్దము. శబ్దం. అదే అగ్నికి మూడు లక్షణాలు ఉంటాయి, ఏమిటవి? అగ్ని, స్పర్శ, అగ్నికి రూపము, స్పర్శ, శబ్దము, మూడు గుణాలు ఉంటాయి. తర్వాత జలానికి 4 ఉంటాయి, రుచి కూడా యాడ్ అవుతుంది. తర్వాత భూమికి 5 లక్షణాలు ఉంటాయి, గంధంతో కలిపి. ఓకే, ఎప్పుడైతే వాసన అనేటువంటి ఎలిమెంట్ మనం తీసేసామో, లక్షణాన్ని పూర్తిగా కోల్పోయింది అనుకోండి భూమి, అప్పుడు అది నీరుగా మారిపోతుంది. అంతే కదా, 5 లక్షణాల్లో ఒక లక్షణం లేకపోతే 4 లక్షణాలు ఉన్నట్లు. అవును, ఆ 4 లక్షణాలు ఉన్నది ఏంటిది? నీరు, జలంలో రుచిని తీసేసామనుకోండి ఏమవుతుంది? అప్పుడు జలం కాస్త అగ్నిగా మారిపోతుంది.
అవును పుణ్యం అయిపోతుంది. తీసేస్తే అగ్నిలో నుంచి రూపం అనేటువంటి అంశాన్ని తీసేసామనుకోండి, అప్పుడు ఇది కాస్త వాయువు. వాయువుగా మారిపోతుంది. ఉమ్. ఓకే, వాయువులోంచి స్పర్శ అనేటువంటి అంశాన్ని తీసేసామనుకోండి, అందులో ఒకే ఆకాశం. అంశం మిగిలిపోతుంది, శబ్దం. ఆకాశం శబ్దం. అప్పుడు అది ఆకాశంగా మారిపోతుంది. ఆకాశంలోంచి శబ్దాన్ని కూడా తీసేసామనుకోండి, ఏమవుతుంది? లయం అవుతుంది. ఆకాశంలోంచి శబ్దం తీసేస్తే మొత్తం అహంకారంలోకి వెళ్ళిపోతుంది. అహంకారం. ఆ అహంకారాలు మళ్ళీ రకరకాలుగా ఉంటాయి. సాత్విక అహంకారం, తామసిక అహంకారం, రాజసిక అహంకారం. ఈ అహంకారాల్లోంచి త్రిగుణాలను తీసేసామనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ప్రధానం మహత్తత్వం ప్రధానం మహతత్వము ప్రధానంలోకి వెళ్ళిపోతాయి. చేస్తుంది. ఓకే, సో ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ. ఓకే, సో హరే కృష్ణ ప్రభు. ప్రభుజీ భూమికి శబ్దం ఎలా ఉంటుంది ప్రభుజీ? అంటే తెలియదు. ఆకాశానికి శబ్దం, భూమికి ఆకాశానికి శబ్దం ఉంటుంది. ఆకాశంలో ఉన్నటువంటి లక్షణం ఉంటుంది. ప్రభుజీ దానిలో లక్షణాలు మాతాజీ, భూమిలో లక్షణాలు. మీరు భూమిలో చెవి పెట్టండి, మీకు తెలుస్తుంది, లోపల ఉన్న శబ్దాలన్నీ మీకు వినిపిస్తాయి. ఓకే అది శబ్దం అంటే ఎట్లా అనేది అర్థం కాదు. శబ్దం అనేది గుణం. ఓకే, సో భగవంతుడు ఈ విధంగా సృష్టి ఇదంతా గొప్ప ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగించి భగవంతుడు సృష్టించారు. ఫిజిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టే ఉంది ప్రభుజీ. అంతే కృష్ణ భగవానుడు అన్ని మోసగాళ్ళు ఎంత టెక్నాలజీ లేకపోతే ఇలా సృష్టించడం కష్టం అవుతుంది. కాబట్టి భగవంతుడు ఇంత పర్ఫెక్ట్ గా మన కోసం జైలు తయారు చేశారు. ఓకే, మన కోసం అది ఎలా తయారు చేశారు. ఇప్పుడు ఈ పంచభూతాల లేయర్స్ ఉంటాయి అన్నమాట పైన. ఓకే, అంటే భూమికి 2 రెట్లు ఏముంటుంది? జలం ఉంటుంది. జలానికి 2 రెట్లు, జలానికి డబల్ అగ్ని ఉంటుంది. అగ్నికి డబల్ వాయువు ఉంటుంది. వాయువుకి డబల్ ఆకాశం ఉంటుంది. ఇన్ని లేయర్స్ ఉంటాయి. ఒక్కొక్క లేయర్ డబల్ ఉంటుంది దానికి పూర్వం ఉన్నటువంటి లేయర్ కంటే. ఇదే భౌతిక ఆచ్ఛాదనం అంటే. ఈ భౌతిక విశ్వానికి ఉన్నటువంటి భౌతిక ఆచ్ఛాదనం అంటే మీరు ఒక గోడ దూకినా రెండో గోడ దూకలేరు. ఓకే, కష్టపడి ఒక గోడ దూకలేరు. ఒకవేళ అక్కడ కూడా కష్టపడి రెండో గోడ దూకినా మూడో గోడ దూకడం కష్టం. ఎందుకంటే అగ్ని రెడీగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటుంది. మీరు ఈ 5 గోడలు దూకితే జైల్లోంచి బయటకు వచ్చినట్టు. ఓకే, కాబట్టి అంత ఈజీగా పెట్టలేదు ఈ గోడలు. గోడ పెట్టారు, గోడ మీద కరెంట్ తీగలు పెట్టారు, ఇంకా దాని మీద ఇంకేదో పెట్టారు. మీరు ఇంకేదో కష్టం. సో మనం బయట చూసేటువంటి జైలుకి మించిన జైలా కాదా ఇది? చాలా ఒకదాని నుంచి రెట్లుగా పెరుగుతుంది, మందం పెరుగుతా ఉంది. కాబట్టి ఇదంతా ఎవరు చేశారు అంటే భగవంతుడు చేశారు. భగవంతుడే శక్తి ప్రదానం చేసి ఈ భౌతిక సృష్టిని ఇలా తయారు చేసి మళ్ళీ దాన్ని లయం చేయడం కూడా ఎవరి వల్ల కాదు, భగవంతుడే లయం చేస్తారు. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క తత్వాన్ని తీసేస్తూ చివరికి భగవంతుడిలో ఐక్యం చేసేసుకుంటారు. ఏ ఏ తత్వాలను అయితే ఇచ్చారో పంచభూతాలకి, అందులో ఉన్నటువంటి ఒక్కొక్క తత్వాన్ని వెనక్కి లాగేసుకొని చివరికి మహతత్వంలోకి, చివరికి ప్రధానంలోకి ప్రధానం ఉంటుంది. ఓకే, మళ్ళీ ఈ తత్వాలన్నింటినీ తయారు చేయాలంటే మళ్ళీ ఎంతకాలం పడుతుంది? 1000 సంవత్సరాలు భగవంతుడికి కూడా. 1000 సంవత్సరాలు. ఒక కోడిగుడ్డులోంచి కోడి పిల్ల బయటికి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 21 రోజు పొదిగితే కోడిగుడ్డు లోపల ఉన్నటువంటి లిక్విడ్ కాస్త కోడి పిల్లలా మారుతుంది. ఓకే, అలా భగవంతుడు అండాకారంలో ఉన్నటువంటి గుడ్డు ఇది భౌతిక విశ్వాన్ని తయారు చేసి దాన్ని 1000 సంవత్సరాలు పొదుగుతారు. పొదిగితే ఈ భౌతిక విశ్వం ఇలా తయారవుతుంది. అంత ఈజీ కాదు భౌతిక విశ్వం అంటే. ఆల్రెడీ రెడీగానే ఉంటాయి కదా ప్రభుజీ. రెడీమేడ్ మీకు దొరుకుతాయి, షాప్ లో దొరికినట్టు. గ్రాఫిక్స్ ద్వారా ఎవరన్నా చూపిస్తే ఇంకా క్లియర్ గా అర్థం చేసుకుంటున్నా మట్టి బొర్ర, కానీ కొంచెం ఊహించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ
ఓకే. అయితే ప్రభుజీ ఒకటి ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఇప్పుడు 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సృష్టి లయం అయిపోయిన తర్వాత మళ్ళీ 100 సంవత్సరాలు సృష్టింపబడానికి మధ్యలో గ్యాప్ ఉంటుంది. 100 ఏళ్ళు పడుతుంది, అంతేగా ప్రభుజీ? ఉమ్. ఈ సంవత్సరాలు 100 అని 100 చెప్పారు. సంవత్సరాలు లయం కార్యక్రమం జరుగుతుంది. లయం కార్యక్రమం జరుగుతుంది. దాని అర్థం లయం మాకు 1000 సంవత్సరాలు మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ సృష్టి 1000 మొదలు సంవత్సరాలు 1000 సంవత్సరాలు భగవంతుడి సమయం. 1000 సంవత్సరాలు ఆ. సృష్టి మొత్తం. మళ్ళీ ఆ తర్వాత అబ్బబ్బా. మళ్ళీ బ్రహ్మదేవుడు వస్తారు. బాబా. ఈ సంవత్సరాలు ఏముండదు కదా ప్రభుజీ, ఇంకా ఏముండదు, ఓ అండాకారంలో అక్కడక్కడ ఖండం అక్కడ ఖండం తిరుగుతూ కనిపిస్తుంది. ఉంటుంది. మార్కెడే ప్రభు చేతనం ఉంటారు. లాగా ఇది ఉంటుంది. పొదిగే టైం అనుకోవాలి అప్పుడు 1000 సంవత్సరాలు. పొదిగే సమయం. సో ప్రభుజీ, సో ప్రభుజీ సేమ్ అప్పుడు టైం కదా మార్కండేయ ప్రభుజీ? మహర్షి ఉన్నారా ప్రభుజీ? ఉంటారా ప్రభుజీ? ఆ? మార్కండేయ మహర్షి చిరంజీవి అన్నారుగా, ఉంటారా అప్పుడు? బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత సంగతి కాదు అది. అది బ్రహ్మదేవుడి ఒకరోజు ప్రళయం వస్తుంది, ఒక రోజు పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయం, ఒక అప్పుడు రోజు ఉంటారు ఆయన. ప్రళయంలో అప్పుడు ఉంటారు. మహర్షుల లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. బ్రహ్మదేవుడి ఒక రోజు కాలం పూర్తయిన తర్వాత వచ్చే ప్రళయంలో వాళ్ళు విలయం వాళ్ళ ఇదే వాళ్ళ లోకాలు లయం అవ్వవు. ఓకే, ఉత్తమ పాక్ష లోకాలు ప్రళయం అలానే ఉంటాయి, కాబట్టి. పై లోకాలు అలానే ఉంటాయి, కింద లోకాలు పోతాయి. ఈ 1000 సంవత్సరాలప్పుడు అందరూ వెళ్ళిపోతారా ప్రభుజీ? బ్రహ్మదేవుడి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు పాక్షిక ప్రళయంలో కూడా ఉంటారు కదా ఇప్పుడు ప్రభుజీ. బ్రహ్మే లేనప్పుడు ఇంకా ఏమీ ఉండరు, కింద ఉన్న లోకాలు ఏమీ ఉండవు. ఉండవు. ఇప్పుడు బ్రహ్మ ఒక రోజు పూర్తయింది అంటే ఈ రోజు నేను నైట్ పడుకున్నానంటే రేపు పొద్దున్న లెగనని కాదుగా. అంతే లెగుస్తారు కదా, అంతే. అట్లా బ్రహ్మదేవుడు కూడా ఒక పగల పూర్తయింది అని అంటే దాని అర్థం లెగరని కాదు, మళ్ళీ భౌతిక ప్రకృతి ఉండదని కాదు, మళ్ళీ లేచేంత వరకు అచేతనంగా ఉంటుంది అంతే. అంటే కింద లోకాలన్నీ పోతాయి, 14 లోకాల్లో కింద 7 లోకాలు పోతాయి. ఓకే, పై లోకాలు ఉంటాయి. అలా బ్రహ్మదేవుడు 365 రోజులు ఒక సంవత్సరం, అలాంటి 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత అప్పుడు బ్రహ్మ కూడా వెళ్ళిపోతారు. బ్రహ్మ వెళ్ళినప్పుడు బ్రహ్మ కింద ఉన్నటువంటి అన్ని లోకాలు 14 లోకాలు పోతాయి. సంపూర్ణ ప్రళయం. అది సంపూర్ణ. ఆ బ్రహ్మ ఆత్మే రావాలని లేదు కదా ప్రభుజీ నెక్స్ట్ 100 సంవత్సరాలకి. అంటే ఆయన బాగా గొప్ప ఆయన అర్హతను బట్టి ఆయన భక్తి కావచ్చు, చేస్తే అర్హత అంతకంటే కదా, అర్హత ఇప్పుడు ఉన్నటువంటి చెప్పారు వాళ్ళు, కదా. వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చేయచ్చు. ఇది కూడా రికార్డ్ చేస్తున్నారా? మాతాజీ చేయండి మాతాజీ, మట్టి బుర్రకు అందట్లేదు. ఏం మాత ఇవన్నీ అన్ని ఒకటే, సేమ్ బ్రాండ్ అన్ని. చాలా దాంట్లో కూడా బాగుంది. నాలాంటి వాళ్ళు రకాలు ఉన్నారు అవసరం మాకు. లేదు మాతాజీ, వినండి వదిలేయండి, అంతగా గుర్తుంచుకొని చేసేది ఏం లేదు. మొత్తం మీరు చివరికి తెలుసుకోవాల్సిందండి, ఇది అంతా భగవంతుడి నుంచి వస్తుంది, మనం భగవంతుడిలోకి వెళ్తాం. అంతవరకు తెలుసుకుంటే చాలా చాలు. అద్భుతమైన మాట చెప్పారు ప్రభుజీ నాలాంటి వాళ్ళకైతే. అంతే అంతేగా ప్రభు, ఏం చేయలేం, తెలుసుకొని ఏం కొద్దిగా. అర్థం ఈ కాలేదు, ఏం విశ్వంలో అర్థం ఉన్నందుకు ఎలా తయారైంది అనేది చాలా చక్కగా చెప్పారు. ఓకే. కానీ విచిత్రం ప్రభుజీ, 1000 సంవత్సరాలు పట్టుద్దా భగవంతుడికి అని ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభుజీ. గుడ్డు భగవంతుడికి 1000 పొదగడం సంవత్సరాలు పడుతుంది. మాతాజీ. భగవంతుడు తన శక్తి ద్వారా మొత్తాన్ని అలా తయారు చేస్తారు. అదంతా ఇప్పుడు మనము 2వ స్కందంలోనూ 3వ స్కందంలోనూ చదువుకున్నాం కదా, ఎంతకాలం తన బిభ్రస్ శక్తితోటి భౌతిక మూలకాలను కలుపుతారు అని. కార్యకారణాలు అవన్నీ కూడా 1000 సంవత్సరాల పాటు జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా. దేవతా సంవత్సరాలేగా ప్రభు? 1000 దేవతా సంవత్సరాలు. బా ఓకే, ఈరోజుకి ఇక్కడ ముగిద్దాం. ఇక 4వ ప్రశ్న రాజు అడగబోతున్నారు, ఇంత పెద్ద జైల్లోంచి నేను బయటికి ఎలా వెళ్ళాలి అనేది అసలు ప్రశ్న ఇదే. అసలు ప్రశ్న ఇదే ప్రభు. మా అందరికి అదే వచ్చిందా? గొప్ప మహానుభావుడు ఆయనకి అనిపించింది అసలు. ఇంత పెద్ద జైలు సృష్టించారు భగవంతుడు, ఇంత పెద్ద జైల్లోంచి నేను ఎలా బయటికి వెళ్ళాలి అని అడుగుతారనమాట రాజు. సో ఇప్పుడు 3 ప్రశ్నలు చాలా సక్సెస్ఫుల్ గా వివరంగా తెలుసుకున్నాం. ఇక 4వ ప్రశ్న అతి ఇంపార్టెంట్ ప్రశ్న, మనందరికీ అవసరం. ప్రశ్న అర్థం చేసుకోవడానికి ఒక 20 జపాలు చేయాలి ప్రభుజీ మళ్ళీ కూర్చొని, అసలు అయితే అర్థమయ్యేటట్లేదు. ఈ జైల్లోంచి నేను ఎలా బయటికి వెళ్ళాలి అని ఆయన అడిగితే దానికి సమాధానం మనందరికీ అవసరమైన సమాధానం. ముక్తిని ఎలా సాధించాలి, ఏ విధంగా భౌతిక అస్తిత్వాన్ని కోల్పోయి పూర్తి ఆధ్యాత్మిక స్థితిలో నేను ఎలా నిలబడాలి అనేటువంటిది. ఓకే, సో సింపుల్ టెక్నిక్, సుమారుగా 15 శ్లోకాల్లో చెప్పారు. చూద్దాం ఓకే ఏం చెప్తారు. అంత గొప్పవాడు ఆయనే మూర్ఖుణ్ణి లౌకికుణ్ణి అంటే
ఇక మనం అవును. ఏమర్థం అది ఆయన వినయం మాతాజీ, అది ఆయన వినయం. అదే ఉమ్. అదే వాళ్ళే ప్రభుజీ అంత మీరు మొన్న ఒక మాట తగ్గిపోయి అన్నారు కదా ప్రభుజీ, ఇవన్నీ చెప్పుకునే కదా విన్నారు కదా మళ్ళీ వినలేదంటలేండి. నేను నా డేట్ చూసుకున్న ప్రభుజీ, నేను క్లాసులో జాయిన్ అయింది 3వ స్కందము 2వ భాగంలో జాయిన్ అయ్యా. కొన్ని అధ్యాయాలు అయిపోయాయి. అప్పటికి అయిపోయాయా? ఎస్ ప్రభుజీ, చాలా అయిపోయాయి. అదే 2వ మళ్ళీ భాగం మార్నింగ్ గీతలో కూడా చెప్తూనే ఉన్నాం కదా. కానీ మార్నింగ్ భారతం సెషన్ లో చెప్పారు ప్రభుజీ. అవును చెప్పారు, కానీ ఇదైతే కంటిన్యూటీ కదా. అవును, రెగ్యులర్ మేము అప్పుడు విన్నాం మాతాజీ. 4వ అవును, మీరు 4లో వచ్చారనుకుంటా. ఎస్ అదే మాతాజీ. సరిగ్గా